ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 12వ వచనము. దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. ఫర్ హీ షల్ డెలివర్ ద నీడీ వెన్ హీ క్రైత్, ద పూర్ ఆల్సో, అండ్ హిమ్ దట్ హ్యాత్ నో హెల్పర్. దరిద్రులు మొర్రపెట్టడం తప్ప ఏమీ చేయలేరు. వారి మొర్రను దేవుడు ఆలకిస్తాడు. వారికి అంతకంటే ఏం కావాలి? నువ్వు అవసరతలో ఉన్నావా? అయితే ఆలస్యం దేనికి? వెంటనే దేవునికి మొర్రపెట్టు. దేవుని దగ్గర నీ సమస్యలకు పరిష్కారం చూపించమని ప్రార్థించు. నీ స్నేహితుల దగ్గర మొర్రపెడుతూ నీ కష్టాలను చెప్పుకోకు. వాళ్ళు ఒకవేళ నీకు సహాయం చేసేవారైనా అది కేవలం దేవుడు వారికిచ్చే సామర్థ్యం చొప్పునే, దేవుడు వారికిచ్చే ప్రేరేపణ చొప్పునే నీకు సహాయం చేయగలరు. కానీ కష్టాలు తీరే దగ్గర దారి ఏమిటంటే సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో మొర్రపెట్టుకోవడమే. పరిగెత్తేవానికి తిన్నని దారి ఎంతో సులువుగా ఉంటుంది. అటు ఇటు వెళ్లకుండా తిన్నగా దేవుని దగ్గరికే పరిగెత్తు వెళ్ళు. అయ్యో, నాకు స్నేహితులు కానీ సహాయకులు కానీ లేరే అని బాధపడకు. ఎవరు లేకపోవడం నీకు ఇంకా మంచిది. ఎందుకంటే నీకు ఏమీ లేనప్పుడే, ఎవరు నీ కూడా లేనప్పుడే నీవు దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఉంటావు. నీ ప్రతి అవసరాన్ని తీర్చేది నీ దేవుడు మాత్రమే. ఎందుకంటే నీ శరీర ఆత్మీయ అవసరాలు ఏంటో ఆయనకు బాగుగా తెలుసు. అన్నిటికంటే భారభరితమైన నీ ఆత్మీయ అవసరాలు నిమిత్తం నీవు మొర్ర పెడితే ప్రభువు దాన్ని ఆలకించి నీకు ఆత్మీయ విడుదలను, స్వాతంత్ర్యంను సమకూర్చి నీకు కావలసిన ఆత్మీయ వరాలు, అనుభవాలు సమకూరుస్తాడు. నీవు నిస్సహాయ స్థితిలో ఉంటే కనుక దేవుని సహాయం మీద ఆనుకో. ఆయన ఎప్పుడూ కష్టాల్లో నిన్ను విడిచిపెట్టడు. నీకు సహాయం చేయక మానడు. ఆయన కృప కొరకు ఎదురుచూడు. ఆధారపడి జీవించు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకే ప్రభువు. పేదరికంలో నిన్ను ఉంచడు, పైకి లేపేవాడు. నమ్మికతో ప్రార్థించు. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టేవారుగా కాకుండా వారి హృదయ గదిలో వాక్యాన్ని భద్రపరుచుకొని నెమ్మరు వేసుకుని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభా, మీరు దీనులను దరిద్రులను లేవనెత్తేవారు, గంట కుప్ప మీద వారిని పైకి లేపేవాడుగా ఉన్నందుకు వందనాలు తండ్రి. ఎవరైతే ఏ కష్టాలు ఉన్నారో, ఏ సమస్యలు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి ప్రభా, మేము ప్రార్థించగా ఆలకించే దేవుడు, మా మొర్రను ఆలకించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు తండ్రి ప్రభా. ఎవరైతే ప్రార్థన అవసరాలు కోరి నాయన వారి విన్నపములను, విజ్ఞాపనలను నీ చెంత పెడుతున్నారో ప్రతి ఒక్కరిని ఆదరించండి, కనికరించండి, వారిపై కృప చూపించండి తండ్రి. సమయానుకూలంగా నీ నిండైన ఆశీర్వాదాలు వారికి దయచేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.